సాంప్రదాయ కళాకారులు, చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా హస్తకళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వారి వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం, నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం 13,000 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ పథకాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తుంది. రుణం, శిక్షణ, అడ్వాన్స్డ్ టూల్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఇన్సెంటివ్లు వంటి సదుపాయాలతో ప్రోత్సహిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ చైన్ సిస్టంలో భాగస్వామ్యం చేయడానికి టెక్నాలజీతో కళాకారులను సన్నద్ధం చేస్తుంది. దీనికి 18 ఏళ్ల నుండి అసంఘటిత రంగంలో చేతి వృత్తుల పనిలో నిమగ్నమై ఉన్న వాళ్లు అర్హులు. హస్త కళాకారులు, చేతి వృత్తుల వారి నైపుణ్యాన్ని గుర్తించి పీఎం విశ్వకర్మ సర్టిఫికేట్, ఐడి కార్డును జారీ చేస్తారు. విశ్వకర్మలకు రోజుకు 500 స్టైఫెండ్తో దాదాపు 22 రోజుల పాటు బేసిక్ ట్రైనింగ్, అడ్వాన్స్డ్ టూల్స్, డిజిటల్ ఫైనాన్స్ స్కిల్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, క్రెడిట్ సపోర్ట్, బ్రాండింగ్, మార్కెటింగ్ టెక్నిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రాథమిక శిక్షణను పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి 18 నెలల రీపేమెంట్ వ్యవధితో 1,00,000 వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తారు. అడ్వాన్స్డ్ నైపుణ్య శిక్షణ పొందిన వారికి రెండో విడతలో 2,00,000 వరకు రుణాలు అందుతాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా పీఎం విశ్వకర్మ పోర్టల్ pmvishwakarma.gov.in ను ఓపెన్ చేయాలి. హోమ్ పేజ్లోకి వెళ్లి హౌ టు రిజిస్టర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మొబైల్ నంబర్ ఆథెంటికేషన్, ఆధార్ ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆర్టిషియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. పీఎం విశ్వకర్మ డిజిటల్ ఐడి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్కీమ్ కాంపనెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలుంటే కళాకారులు 180026 77777 కు కాల్ చేయవచ్చు.